హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి సగం ధరకి ట్రాక్టర్ని ఏ విధంగా పొందాలి, దానికి సంబంధించిన సమాచారం ఇస్తాను. అదేవిధంగా ఏమేం డాక్యుమెంట్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు అనేది పూర్తిగా సమాచారం ఇస్తాను. కావున ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సబ్మిషన్స్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్స్ పథకంలో భాగంగా రైతులకు చాలా వస్తువుల సబ్సిడీ ఉన్నాయి. అందులో చూసుకున్నట్లయితే మనకు ట్రాక్టర్ ఉంది, అదేవిధంగా పవర్ టిల్లర్, రోటివేటర్, కంబైన్ హార్వెస్టర్ ఇట్లాంటి చాలా సబ్సిడీలు వస్తాయి. ఈ వీడియోలో మీకు ట్రాక్టర్ కూడా ఎంత సబ్సిడీ వస్తుంది, అదేవిధంగా ఏ రైతులకు ఎంతవరకు వస్తుంది, దాని సబ్సిడీ వివరాలకు తెలియజేస్తాను మీకు. సో రైతులు పంట పండించాలంటే దున్నడానికి, అదేవిధంగా విత్తనాలు విత్తుకోవడానికి మనకు ట్రాక్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్క రైతులు ట్రాక్టర్ కొనాలంటే ఎక్కువ ధర ఉంటుంది, కావున ట్రాక్టర్ అనేది కొనలేరు. సో అదేవిధంగా ఇప్పుడు మనకు సగం ధరకే ట్రాక్టర్ ఏ విధంగా కొనాలనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా సమాచారం ఇస్తాను. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వము మనకు కిసాన్ ట్రాక్టర్ పథకంలో భాగంగా అదేవిధంగా సబ్మిషన్స్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం భాగంలో ప్రతి రైతులకు అంటే దాదాపుగా టార్గెట్ 2025-26 సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాకు ఒక 500 ట్రాక్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా టార్గెట్ ఉంది. కావున ప్రతి ఒక్క రైతులు అప్లై చేసుకున్నట్లయితే మీకు కూడా వస్తుంది. సో దీనికి కావలసిన డాక్యుమెంట్ ఏంటి, అదేవిధంగా మనకు ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, సబ్సిడీ యొక్క వివరాలు పూర్తిగా చెప్తాను. కావున మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది సబ్మిషన్స్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్స్ కింద సగం ధరకే ట్రాక్టర్ వస్తుంది. ఈ సబ్సిడీ వివరాలు చూసుకున్నట్లయితే ఇలా ఉంది. ఎగ్జాంపుల్ మనకు అంటే చిన్న రైతులు అంటే తక్కువ భూమి కలిగినటువంటి రైతులు ట్రాక్టర్ కొనాలంటే మనకు సాధారణ ట్రాక్టర్ యొక్క రేటు 5 లక్షల నుంచి ఉంటుంది. కావున రైతులు అంత పెట్టుబడి పెట్టలేదు. సో కావున ఈ స్కీమ్ కింద చూసుకున్నట్లయితే సగం ధరకే మనకు ట్రాక్టర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ మనకు సాధారణ అంటే 20 నుంచి 50 హెచ్పీలు గల ట్రాక్టర్కి చూసుకున్నట్లయితే సాధారణ ప్రైజు 5 లక్షల వరకు ఉంటుంది. సో ఈ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద మీకు చెప్పాను, ఈ వీడియో సగం ధరకే ట్రాక్టర్ లభిస్తుందంటే మనకి ఈ స్కీమ్ కింద మనం అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్సిడీ వచ్చేసరికి ఇందులో 40%, అదేవిధంగా 50%, కొన్ని చోట్లకు మనకు 80% కూడా వర్తిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ స్కీమ్లో మనం చూసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు చెప్పాను 20 నుంచి 50 హెచ్పీలు గల ట్రాక్టర్ యొక్క రేటు సాధారణంగా 5 లక్షలు చూసుకున్నట్లయితే మనకు ఇందులో 50% మనము అప్లై చేసినప్పుడు వర్తించినట్లయితే దాదాపు 2 లక్షలకే మనకు వస్తుంది. అంటే సగం ధర కన్నా తక్కువకు వస్తుంది. సో కావున ఈ పథకము కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి జిల్లాకు ఇంతకుముందే చెప్పాను 500 ట్రాక్టర్లు అవైలబుల్ ఉంటాయి అనేది. కావున మీరు కూడా అప్లై చేయండి. దీనికి అప్లై చేయడానికి 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్, ఇంకొకటి ఆఫ్లైన్ ద్వారా. మీకు రాబోయే రోజుల్లో నేను ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేస్తారనేది మీకు వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఆఫ్లైన్ కూడా చెప్తాను ఇప్పుడు. సో మనకు దీనికి అర్హులు ఎవరు ఉన్నట్లయితే రైతులు కలిగి అదేవిధంగా సొంత భూమి ఉండి అంటే ఇంతకుముందు చెప్పాను చిన్న రైతులు అంటే 2 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఎలిజిబుల్స్. అదేవిధంగా అతి చిన్న రైతులు అంటే 2 ఎకరాల నుంచి లోపు ఉన్నటువంటి రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కావున ఇందులో భాగం చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ, అదేవిధంగా ఎస్టీ, ఓబీసీ, మహిళకు, అదేవిధంగా మహిళా రైతులకు ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటి అంటే ఈ స్కీమ్లో ఎక్కువగా
ప్రాధాన్యత మహిళా రైతులకు ఇస్తున్నారు. కావున మీ ఇంట్లో మహిళా రైతులు ఎవరు ఉన్నట్లయితే కూడా అప్లై చేయండి, ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ వాళ్ళు. అదేవిధంగా వీళ్ళకు చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పాను, కొన్ని జాగాలో 80% కూడా వస్తుంది. అంటే మనకు సబ్సిడీ 80% కూడా సబ్సిడీ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. కావున దీనికి మిస్ చేయకుండా మీరు కూడా అప్లై చేయండి. అదేవిధంగా దీనికి కావలసిన పత్రాలు, డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే రైతులు కలిగి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందినటువంటి మనకు గుర్తింపు ఐడి అంటే ఆధార్ కార్డు ఉండాలి. ఈ ఆధార్ కార్డు బ్యాంక్కి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా పట్టా పాస్బుక్, ఈ పట్టా పాస్బుక్ అనేది రెవెన్యూలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం పడుతుంది. అది కూడా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంటు జిరాక్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఈ బ్యాంక్కి ఆధార్ కార్డు లింక్ ఉన్నటువంటి అవి డాక్యుమెంట్ కంపల్సరీ, ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా మీకు చెప్పాను ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ అప్లై చేసుకోవచ్చు అనేది. ఆన్లైన్లో మీకు రాబోయే రోజుల్లో నేను ఏ విధంగా అప్లై చేయాలనేది వీడియో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఆఫ్లైన్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళినట్లయితే ఏఈఓస్ వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్, తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు అందులోనే. సో వాళ్ళ దగ్గర వెళ్ళి ఫామ్ తీసుకొని ఫిల్ చేసి నేను చెప్పినటువంటి డాక్యుమెంటు అటాచ్ చేసి ఇచ్చినట్లయితే మనకు కూడా వర్తిస్తుంది. సో మనం అప్లై చేసిన మనకు ఈ స్కీమ్ కింద మనకు వచ్చినట్లయితే ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే మనకు దాదాపు దీన్ని అప్లై చేసిన తర్వాత 10 నుంచి 40 రోజుల్లో టైం పడుతుంది అప్రూవల్ రావడానికి. సో మనకు వచ్చినట్లయితే డైరెక్ట్ దాంట్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్ ఉన్నట్లయితే ఆఫీసర్ మనని సంప్రదిస్తారు. మనము అప్రూవల్ వచ్చినట్లయితే డైరెక్ట్ వెళ్ళి మనము సగం ధరకే ట్రాక్టర్ తీసుకోవచ్చు. సో కావున రైతులకు ఇది చాలా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా మంచి సమాచారము. సో మంచిగా దీనికి ఈ స్కీమ్ని వినియోగించుకొని మీరు కూడా ట్రాక్టర్ పొంది మీరు కూడా వ్యవసాయం చేసుకోవచ్చు. ధన్యవాదం.